నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. బేబీ జాహ్నవికి సంబంధించిన కేసు మనం చూస్తున్నాము. అది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. తల్లిని తండ్రిని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు, అలాగే ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క అక్కడ పిక్కలు, జీడి తోటలో పిక్కలు ఏరుకునే వాళ్ళు పాపను తీసుకెళ్లి ఉంటారు అనేది వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం 5-6 రోజులు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా పాప ఇంకా కనబడకపోవడంలో అక్కడ వ్యవస్థల మీద కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అసలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఒక పాపను పట్టుకోలేకపోయారా అని. అసలు పాప ప్రాణాలతో ఉందా లేదా, అసలు ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ తునిలోని. సో ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, బేబీ జాహ్నవికి సంబంధించిన కేసు నిజంగానే అసలు అంటే 5 days అయిపోతుంది. ఈరోజు 6th day అనుకుంటాను. ఇన్ని డేస్ అంటే ఇంక వారం గడిచిపోయేటట్టే ఉంది. రేపు తెలుస్తుందా, ఈ రోజు తెలుస్తుందా అన్నట్టు ఉంది. సో అంటే అది ఎక్కడ అసలు మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఎక్కడైనా నాకు ఎందుకు వాళ్ళ ప్రాసెస్ లోనే రాంగ్ పోతుందని అనిపిస్తుంది. అది ఫస్ట్ లోనే అసలు ఆ కార్ లీజ్ కి ఇచ్చారు చూడండి, వాళ్ళని కూడా విచారించాల్సిందేమో కొత్తలోనే. తర్వాత ఆ కుక్క వెనక్కి వచ్చింది కదా, వచ్చాక ఆ తల్లి కొంగు పట్టుకుని లాగిందిట, తీసుకెళ్ళటానికి. ఈవిడ కోపం వచ్చి కొట్టింది, అంటే ఈవిడ బాధతో కొట్టింది. అలా చేయకుండా దానికి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఏదో ఫుడ్ పెట్టి దాన్ని బుజ్జగిస్తే అది తీసుకెళ్లేదేమో. తల్లి బాధ కరెక్ట్, ఎవరో కాదని అనం, ఆవిడ కోపంలో ఆవిడ కొట్టుంటారు. కానీ ఆ కుక్క అది కోపం పెట్టుకుంది. ఎందుకంటే మనం కుక్కల్ని ఎప్పుడు కూడా నమ్మాలి. వాటికి ఉండే విశ్వాసం మనిషికి కూడా ఉండదు. అవి ప్రాణం పెడతాయి మనకి. మనం ఎన్ని చూడలేదండి సంఘటనలు. యజమాని చచ్చిపోతే ఆ సమాధి దగ్గర ఉండే కుక్కలు, యజమాని కోసం హాస్పిటల్స్ దగ్గర పడిగాపులు కాసే కుక్కలు, యజమానికి ఏదైనా అయితే బయటకు వచ్చి పిలిచే కుక్కలు. అలాగా అవి మనం పెంచుకుంటే అవి చూపించే విశ్వాసం ముందు మీరు మనుషులకు ₹1,00,00,000 ఇచ్చినా రాదు. కానీ అక్కడ మిస్టేక్ జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరో ఉత్తరప్రదేశ్ యువకులు ఆ కుక్కని పట్టుకున్నారు. పరిగెట్టేసింది కదా, ఆ పామాయిల్ తోటి చాలా పెద్దది, 500 ఎకరాలు. పట్టుకుని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు నెమ్మదిగా బుజ్జగిస్తున్నారు. ఆ పేరెంట్స్ కూడా, అంటే ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా దాన్ని మచ్చిక చేసుకోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు అది మచ్చిక చేసుకున్నాక దానికి GPS పెడతారు. GPS పెట్టి దాని వెంట వెళ్దామని. మంచి ఆలోచనే. ఇది ముందే చేస్తుంటే 6 రోజులు వేస్ట్ అయ్యేది. రెండోది, మీరు అన్నట్టుగా ఆ ఫెన్సింగ్ దగ్గరికి ఆ పాప వెళ్ళింది అంటున్నారు. అక్కడ పాపని చూసాము అని జీడిపిక్కల వాళ్ళు అన్నారు కదా. అంటే వాళ్ళ పాపని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కుదరలేదా? అంటే ఫెన్సింగ్ నుంచి తీసుకెళ్ళడానికి బయటికి, లేదు అక్కడ ఒకళ్ళు కాపలా ఉండి ఆ పాపని పట్టుకుని ఎవరైనా లోపలికి వచ్చి చెప్పడానికి అవ్వలేదా? అంటే ఇవన్నీ మన ఆలోచనలు. వాళ్ళకి ఆ టైంకి తోచి ఉండకపోవచ్చు, వాళ్ళని అనుకోవటానికి కూడా లేదు. వాళ్ళు పనిలో ఉంటారు, యజమాని ఒప్పుకోకపోవచ్చు, ఏదైనా జరగచ్చు, మనకు అవన్నీ కూడా తెలియదు. కానీ మనం ఒక ఊహ అంతే. లేదు ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటే, కిడ్నాప్ చేస్తే ఇప్పుడు ఫోన్ రావాలి కదండి, అంటే డబ్బు కోసం చేసి ఉండకపోవచ్చు. లేదు ఈ కారు ఎవరికైతే లీజ్కి ఇచ్చారో అతను 40,000కి ఎంతకో లీజ్కి ఇచ్చాడు కారు కొని. ఇస్తే వాళ్ళు 25,000 కట్టారు. కట్టాక మిగతాది ఇవ్వకపోతే వాడేం చేశాడు, ఆ లీజ్కి ఎవడైతే తీసుకున్నాడో అతను ఆ కారుని వేరే వాళ్ళకి అమ్మేశాడో లేకపోతే రెంట్కి ఇవ్వలేదు, తాకట్టు పెట్టాడు. అది GPS ద్వారా ఇతనే తెలుసుకుని వెళ్ళి తీసుకుని వచ్చాడు. సో వాళ్ళతోటే అండి గొడవ, ఇంక మాకేం గొడవలు లేవంది అన్నప్పుడు వాళ్ళని విచారించారా లేదా? అంటే విచారిస్తే పైపైన విచారణలు ఏమి మనకి ఆన్సర్లు రావు. రెండోది, ఇంకెవరన్నా కిడ్నాప్ చేస్తే పిల్లలు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు తీసుకెళ్తే పాప సేఫ్ గా ఉంటే చాలు. మనం ఆ కోణంలో మనం యాక్చువల్లీ వీఆర్ ప్రేయింగ్ ఫర్ దాట్. ఎందుకంటే చిన్న పాప, ఎవరి పాప అయినా పాపే, పిల్లలే. ఎందుకంటే అంత దూరం నడిచేళ్ళంత ఓపిక పిల్లలకి ఎక్కడ ఉంటుంది? అసలు చిత్రంగా ఉంది. తండ్రి వదిలేయడం ఏంటి, ఈవిడ పిల్లకి స్నానం చేయిస్తూ పట్టించుకోకపోవటం ఏంటి, తర్వాత మళ్ళా తండ్రిగా వెనక్కి పిల్ల వెళ్ళడం ఏంటి, మళ్ళా అతను దింపడం ఏంటి, అంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉంది. ఒక క్లారిటీ. ఇంకోటి ఏంటి మేడం, ఆ పాప ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళడం, దానికి ఇప్పుడు ఆ పాప వెళ్ళిన రూట్ కి అటు ఇటు తోటకి చాలా డిస్టెన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఎత్తికెళ్ళినంత లోపు ఖచ్చితంగా ఏడుస్తుంది. ఒకవేళ లేకపోతే మాత్రం మొత్తం మంది ఏదైనా ఇచ్చి తీసుకెళ్ళి ఉండాలి. అలా అయితే మాత్రం కష్టమే. ఇంకా ఏదైనా తీసుకెళ్లి ఇప్పుడు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు పెట్టి పాపను బొజ్జగించి ఆడిస్తూ ఉన్నా మనం చెప్పలేం దాని గురించి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఏంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ కాదండి. ఇప్పుడు ఇందులో పోలీసులు రాకపోతే మనం అనుకోవాలి,
సిఆర్పిఎఫ్ బృందమే వచ్చింది. ఇంకెందుకంటే డ్రోన్లు డ్రోన్లు వాడారు. వాడారు. ఇంకా ఇంతకంటే ఏం చేస్తారు? అవును. స్నిప్పర్ డాగ్స్ ని వాడారు. అన్ని ఆ, ఇప్పుడు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అవును. అంటే ఇంతకంటే మరి వేరే ప్రభుత్వాలు ఉంటే ఏమైనా చేస్తాయో మనకు తెలియదు. ఉమ్. ఒకటండి, మన పిల్లల్ని మనం అట్లా first అలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. విమర్శించే కన్నా మేడం ఆ. ఐడియాస్ ఏమైనా ఇవ్వాలి. నేను అంటున్నది అది. ఐడియాలు మీరు, ఇవ్వరు. సార్ ఇట్లా చేస్తే బాగుంటుందండి, లేదా ఈ రకంగా ట్రై చేయండి, పాపను పట్టుకోవచ్చేమో. ఉమ్, మీరు కూడా పాంప్లెట్స్ పంచండి, ఉమ్, మీరు కూడా ఏదైనా వీడియోస్ చేసి పెట్టండి. ఏదైనా ఒక మన ప్రయత్నం మనం చేయటం. ఇంకోటి కూడా చేయొచ్చు మేడం. ఇన్ కేస్ ఒకవేళ ఎత్తుకెళ్లే ఉంటే ఆ పోయే అంత ఫెన్సింగ్ దాటిన తర్వాత బార్డర్ ఏదైతే ఉందో, బార్డర్ ఎక్కడ దాటుతారు అన్నది ఆ ఊర్లో అయ్యి ఉంటాయి కదా ఉంటాయి ఎడ్జిలు. బోర్డర్స్ దగ్గర అన్నిటిని ట్రేస్ చేయొచ్చు చేస్తారు. ఈజీగాను. పోలీసులు చేస్తూనే చేస్తున్నారు. ఉండుంటారు, ఆ. మనం అంటానికి కూడా ఏదైనా లేదు. దొరుకుతుందిలేండి. ఈ కేసులో మాత్రం పోలీసులు ఎక్కడా కూడా ఏమంటారు, అవును. వాళ్ళ లోపం ఏమీ లేదు. అవును. మనం అలా అనడానికి కూడా లేదు. అవును. వెంటనే చేసిన, అందులో 500 ఎకరాలంటే అవును. ఎంత పెద్దదండి. సో నాకు అదే బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ ఇంటికి ఒక గేటు అవన్నీ లేవా, ఫెన్సింగ్ లేదా? ఆ, మీకు అర్థమైందా నా అవును. పాయింట్? అది అర్థమైంది, ఓపెన్ గా అర్థమైంది. ఉంది హౌస్. ఆ. ఇప్పుడు ముందు ఒక ఫెన్సింగ్ పెట్టుకోవాలంటే పిల్లలు బయటకు వెళ్ళిపోకుండా మనం చూడండి ఎంత కానీ జాగ్రత్తలు ఒకటి మేడం, తీసుకున్నా. అవును, చనిపోయి ఉంటే స్మెల్ ఖచ్చితంగా వస్తుంది మేడం. అవును. బ్లడ్ స్మెల్ అయినా వస్తుంది. అక్కడ ఎక్కడ ఏమీ ఏం కనిపించలేదు లేదు, అసలు. లక్కీగా అలా ఏం లేదు. లెట్ us hope పాప సేఫ్ గా ఉందని. సేఫ్ గా ఉండాలి ఏమో అనిపిస్తుంది మనసుకైతే. నాకైతే నెగిటివ్ అయితే నెగిటివ్ రావట్లేదండి. రావట్లేదు అసలు. అవును. లెట్ us hope. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.